మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా నున్నాడు. ప్రియులారా, నేటి మన ధ్యానాంశము కేడముగా ఉండు దేవుడు. దేవుడు తన ప్రజలను ఏ పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ప్రభావాల్లోనైనా ఎన్నటికీ విడిచిపెట్టువాడు కాదు. ఆటంకాలు ఎదురైనా, శత్రువు దాడులు వారి మీద కలుగుతున్నా, లోక సంబంధమైన ఏ పరిణామాలు గుంట వారు వెళ్తున్నా, దేవుడు వారికి కేడముగా ఉండి కాపుదలను ఇచ్చేవాడు. కేడము యుద్ధాయుధముల్లో ఒకటి. శత్రువు తన మీదకి బాణాలు ప్రయోగించినప్పుడు, మరికొన్ని ఆయుధాలు ప్రయోగించినప్పుడు వాటిని అడ్డగించడానికి ఉపయోగించే సాధనమే కేడెము. అంటే శత్రువు ఈరోజు మన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ దాడి మన మీదకి రాకుండా, కీడు మన మీదకి రాకుండా, శాపం మన మీదకి రాకుండా, ఏ పరిణామ ప్రభావాలు మనల్ని ఆవరింపకుండా ఆయన మన చుట్టూ కేడముగా ఉండేవాడు. కేడముగా ఉంటూ భద్రతనివ్వగలిగేవాడు. 18వ కీర్తనలో మనం 2వ వచనం చదివితే భక్తుడు ఇలాగ వివరిస్తాడు: యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. దావీదు తన జీవితపు అనుభవంలో చెబుతున్నటువంటి మాట ఇది. నాకు కేడము, నా రక్షణ శృంగము నా దేవుడే అంటున్నాడు. శత్రువులు ఎదురైనటువంటి వేళల్లో, మరణపాశములను చుట్టుకున్నటువంటి వేళల్లో, భక్తిహీనులు వరద వలె పొర్లి నా మీద పడి నన్ను బెదిరించే సమయాల్లో, మరణపు ఊరులు నన్ను ఆవరించే సమయంలో నాకు కేడముగా ఉండేవాడు నా దేవుడు అంటున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, 3వ కీర్తన 3వ వచనం మనం చదివితే, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అంటున్నాడు. నీవే నాకు కేడమయ్యా, నాకు కేడముగా ఉండి నన్ను బాధించే శత్రువులు అనేకములై నా ముందు, నా చుట్టూ ఆవరించిన సమయాల్లో కూడా నువ్వు నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు! అవును బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వే పరిణామాల గుంట వెళుతున్నా ఆయన నీ చుట్టూ కేడముగా ఉండి నీకు కాపుదలను ఇవ్వగలిగిన వాడు, నీకు భద్రతను ఇవ్వగలిగిన వాడు. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, ఆటంకాలను బట్టి, ఎదురవుతున్న పరిణామాలను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మరిచిపోయాడేమో అని అనుకుంటుంటాం. కానీ దేవుడు తన బిడ్డలను ఎప్పటికీ మరిచిపోక నిత్యము వారికి కేడముగా ఉండేవాడు. లేఖనాల్లో కొన్ని విషయాలను మనం పరిశీలన చేద్దాం. ఆయన ఎవరికి కేడముగా ఉంటాడో, ఆయన కేడముగా ఉండి ఎటువంటి కార్యాలు జరిగిస్తాడో లేఖనాల్లో కొన్ని విషయాలను మనం
పరిశీలన చేద్దాం. 115వ కీర్తన 9-10 వచనాలు మనం చదువుతూ ఉంటే, ఇశ్రాయేలీలారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ప్రియులారా, ఈ వచనాలు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఆయనను నమ్ముకు వారికి ఆయన కేడెముగా ఉంటాడు. అహరోను వంశస్థులు కావచ్చు, ఇశ్రాయేలీలు కావచ్చు, ఈరోజు నీవైనా నేనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నమ్ముకునే వారికి ఆయన కేడెముగా ఉంటాడు. తనను నమ్ముకుని వారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు విడిచిపెడతాడు? ఎందుకు అటువంటి వారిని ఆయన మరిచిపోతాడు? ఆయన నమ్ముకున్న వారిని ఆయన సిగ్గుపడనిచ్చేవాడు కాదు కదా. నీవు ఆయన బలమును నమ్ముకొని ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టక నీకు కేడముగా ఉంటాడు. 28వ కీర్తన 7వ వచనం మనం చదివితే, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. యెహోవా నా కేడెము. ఎందుకంటే ఆయన యందు నాకు నమ్మిక కలిగిన గనుక నాకు కేడెమై నాకు సహాయము చేయుచున్నాడు. అవును ప్రియులారా, ఈరోజు మనం ఎవరమైనా కావచ్చు, ఆయనను నమ్ముకుంటే ఆయన నీకు కేడముగా ఉండేవాడు. దేవుడైన యెహోవా అబ్రహాముతో ఒకనొక సమయాన మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట ఇవి. నేను నీకు కేడముగా ఉంటానయ్యా, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తానని దేవుడు చెబుతున్నాడు. అబ్రహాము అచంచలమైన విశ్వాసం కలిగినవాడు. అతడు దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచినటువంటి వాడు. ఆ విశ్వాసమే అతన్ని నీతి గలవానిగా ఎంచినట్లు మనం లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తాను, నేను నీ కేడముగా ఉంటాను. ఏ పరిస్థితిని బట్టి నువ్వు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. నీకున్న కొదువును బట్టి నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను, నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను, ఆశీర్వాద కారణంగా నేను నిన్ను చేయబోతున్నాను అని దేవుడు అబ్రహాముతో నిబంధన చేయటం ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనమైనా ఆయన నమ్మేవారుగా ఉంటే ఆయన ఎన్నటికీ తనను నమ్మిన వారిని విడిచిపెట్టడో. వారి ప్రతి అవసరాలు తీర్చేవాడై ఉన్నాడు. వారు కొదవలు తీర్చగలిగేవాడై ఉన్నాడు. వారు అక్కర్లు తీర్చగలిగేవాడై ఉన్నాడు. ముఖ్యంగా కేడమునిచ్చి భద్రపరిచే దేవుడై ఉన్నాడు. రెండో విషయం మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ప్రియులారా, ఇక్కడ రెండవ మాటను మనం చూస్తున్నాం. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడముగా ఉంటాడు. ఆయన ఆశ్రయించడం అంటే పరిపూర్ణంగా ఆయన ఆధారం చేసుకుంటాం.
ఆయన రెక్కల నీడ కిందకి రావటం, ఆయన శరణు జొచ్చటం. ఎవరైతే అలాగూ ఆయన ఆశ్రయించేవారుగా ఉంటారో అటువంటి వారికి ఆయన కేడముగా ఉంటాడు. ఈరోజు మనం ఆయన ఆశ్రయిస్తే ఎందుకు ఆయన మరిచిపోతాడు? ఎందుకు ఆయన శత్రు యొక్క ఇచ్చుకు మనల్ని అప్పగిస్తాడు? అప్పగించడు కదా. క్షేమాన్నిచ్చి భద్రతనిచ్చి ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన మనల్ని నడిపించేవాడు కదా. కాబట్టి అందుకనే ఆయన ఆశ్రయించిన జనులు బలహీనలు అవ్వటం కానీ, ఆయన ఆశ్రయించిన జనులు అపజయం పాలవటం కానీ, ఆయన ఆశ్రయించినటువంటి వారు సిగ్గుపరచబట్టం కానీ, ఆయన ఆశ్రయించినటువంటి వారు ఎనుదిరగటం కానీ లేఖనాల్లో మనం ఏ సందర్భంలో కూడా చూడం. ఆయన ఆశ్రయించి బలపరచబడినవారు, ఆయన ఆశ్రయించి జయమును పొందుకున్నవారు లేఖనములో మనం చాలామందిని పరిశీలన చేయగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు 84వ కీర్తన 11వ వచనం కూడా చదవగలిగితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునయున్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించేవాడు. ఆయన ఆశ్రయించి నమ్మకంగా ఉండేవారిని, ఆయన ఆశ్రయించి ఆయన మార్గములో జీవించేవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టక వారికి కేడముగా ఉండేవాడు. భక్తుడైన దావీదు జీవితంలో ఎన్ని అనుభవాలను మనం చూస్తాం. దేవుని ఆశ్రయించి గొప్ప కార్యాలు పూనుకొనటం, దేవుని ఆశ్రయించి కీడులను, శాపాలను, శత్రు యొక్క పరిణామ ప్రభావ పరిస్థితులన్నిటి నుండి విజయాన్ని పొందుకున్న సందర్భాలు చాలా మనం చూస్తాం. కారణం ఏంటంటే దావీదు దేవుని ఆశ్రయించినవాడు. దేవుని ఆశ్రయించిన హేతువు చేత దేవుడు అతనికి కేడముగా ఉండి అతని శత్రువు చేతుల అందరిలో నుండి తప్పించి రక్షించి విడుదలనివ్వటం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడముగా ఉంటాడు. మూడవది మనం ఆలోచన చేస్తే, మనం చదివిన ప్రారంభ వచనంలోనే యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. యుక్త మార్గములో నడుచుకునేవారు. యుక్త మార్గం అంటే దేవునికి యోగ్యమైన జీవితం. క్రమముగా దేవుని మార్గములో నడుచుకునేవారు ఎవరైతే ఉంటారో, వంకర త్రోవల్లో కాకుండా, కాని మార్గములో కాకుండా, యుక్త మార్గములో, దేవునికి అనుకూలమైన మార్గములో ఎవరు నడుచుకొనగలిగేవారుగా ఉంటారో ఆయన వారందరికీ కేడముగా ఉంటాడు. ఈరోజు యుక్త మార్గంలో మనం ఉండాలి. అలాగ మనం నడుచుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకు కేడముగా ఉంటాడు. మీరు 7వ కీర్తన 9-10 వచనాలు చదివితే, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. హృదయాలను, అంతరింద్రియాలను పరిశీలించేవాడు ఆయన. దుష్ట మార్గాల్లో నడిచేవారిని, కాని మార్గాల్లో నడిచేవారిని, వ్యతిరేకమైన మార్గాల్లో నడిచేవారిని ఆయన అణిచేవాడును. అలాగే యథార్థంగా యుక్త మార్గంలో నడుచుకునే వారికి ఆయన కేడముగా ఉండే దేవుడై ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం యోచన చేయగలిగేవారుగా ఉండాలి. ఆయనను నమ్మి యుక్త మార్గములో ఎవరైతే నడుచుకునేవారుగా ఉంటారో, యుక్త మార్గములో ప్రవర్తించేటటువంటి వారుగా ఎవరైతే ఉంటారో ఆయన వారికి కేడముగా ఉండి
కృప చూపగలిగేవాడై ఉన్నాడు. కేడముగా ఉండి భద్రతనివ్వగలిగేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలను ఒకసారి పరిశీలించుకొనగలిగినటువంటి వారుగా, ఆలోచన చేయగలిగినటువంటి వారుగా ఉన్నాం. ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేవో. దేవుడు మనకు కేడముగా ఉండాలంటే, దేవుడు మనకు కేడముగా ఉండి భద్రతనివ్వగలిగేటటువంటి వానిగా ఉండాలంటే ఆయన నమ్మేవారుగా ఉండాలి, ఆయన ఆశ్రయించేవారుగా ఉండాలి, యుక్త మార్గం నడుచుకునేటటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఇటువంటి స్థితిని అలవరుచుకొనగలిగేవారుగా ఉంటామో ఆయన మనకు కేడముగా ఉండి శత్రువు యొక్క పరిణామాలు మన మీద రాకుండా, కీడు మన మీదకు రాకుండా, శాపం మన మీదకు రాకుండా, దుష్ట ప్రభావాలు మన మీద రాకుండా ఆయన అడ్డుకుంటాడు. మనకు క్షేమాన్ని ఇస్తాడు, భద్రతనిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు గొప్ప కాపుదలను ఇస్తాడు. మీరు 33వ కీర్తన 21వ వచనం కూడా చదివితే, నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయనే మనకు సహాయము, కేడము. ఈరోజు వాళ్ళు నాకు భద్రతనిస్తారు, వీరు నాకు భద్రతనిస్తారు, వాళ్ళు నన్ను కాపాడతారు, వీరు నన్ను కాపాడతారు, వారు నా బలము అని నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావో. కానీ భక్తులు అంటున్నాడు, యెహోవాయే నాకు కేడెము అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎవరిని ఆధారం చేసుకొని జీవిస్తున్నావు? నువ్వేటిని ఆశ్రయించి జీవిస్తున్నావు? లేకపోతే ఏ మార్గాల్లో నువ్వు నడుస్తున్నావు? ఒకసారి ఆలోచించే. దేవుడు నీకు కేడముగా ఉండాలంటే నీవు ఆయన నమ్ముకోవాలి, ఆయన ఆశ్రయించాలి, యుక్త మార్గంలో నడుచుకొనగలిగే స్థితిని కలిగి ఉంటే కేడముగా ఉంటాడు. గొప్ప కాపుదలను, భద్రతను, క్షేమాన్ని, సహాయమును, నడిపింపును దయచేస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీరు మాకు కేడముగా ఉండే దేవుడిగా మా మధ్య సంచరించారు. స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని నమ్మేవారుగా, మిమ్మల్ని ఆశ్రయించేవారుగా, యుక్త మార్గమును నడుచుకొనగలిగేవారుగా ప్రతి బిడ్డను సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సాతాను అనేక కుటుంబాలను, జీవితాలను గలిబిలి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటి గలిబిలిని, అటువంటి ప్రభావాలు అన్నిటినీ లయపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి బిడ్డకు నెమ్మదిని దయచేయండి అయ్యా. ఈ దిన దీవెనలు, ఆశీర్వాదాలు నిండారులుగా దయచేసి బిడ్డల మార్గాల మీద మీ ఎలుగును ప్రకాశింపచేసి మీ సన్నిధి కాంతి ఉదయింపచేస్తూ రమ్మని యేసు దివ్యమైన నామమునే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము సదా మనందరికి తోడయ్యుండును గాక. ఆమెన్.